నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని శ్రీ రణమండల ఆంజనేయ స్వామి కొండకు పోవు దారిలో అతి పురాతనమైన శ్రీ జలకంఠేశ్వర దేవాలయం ఒకప్పుడు అభివృద్ధి నోచుకొని స్థితిలో ఉన్న దేవాలయాన్ని భక్తుల సహకారంతో ఇక్కడ 25 అడుగుల రామయ్య విగ్రహం, 24 అడుగుల సీతమ్మవారి విగ్రహం నిర్మించబోతున్నారు. అలాగే ఇక్కడ వచ్చే భక్తుల సౌలభ్యం కొరకు ఒక పెద్ద షెడ్, వంటగది నిర్మించబోతున్నారు. రాబోయే కాలంలో భక్తులు ఎవరైనా వివాహం, నామకరణం వంటి శుభకార్యాలు చేయుట కొరకు పంచయ్య తాత ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. భక్తుల సౌలభ్యం కొరకు అన్ని సదుపాయాలు చేయుచున్నాము అంటూ పంచయ్య స్వామి తెలిపారు. सामग्निवर्णां तपसा ज्वलन्तीं नैरोजनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसे तरसे नमः. भवति राजाय विद्महे सुप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्. పురాతన దేవాలయమైన జలకంఠేశ్వర స్వామి దేవాలయం నందు ఆవరణములో నూతనంగా శ్రీ రామ మరియు శ్రీ సీతాదేవి గారి యొక్క విగ్రహాల నిర్మాణం జరిగింది. ఇక నుండి ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుంది అనేది సంశయం లేదు. కాబట్టి ఇక్కడ భక్తుల తాకిడి రాను రాను ఎక్కువయ్యే సంభవం ఉంది. ఆ భక్తుల సౌకర్యార్థం కొరకు ధ్యానము, పూజ, వివిధ కార్యక్రమాలు అంటే తలనీలాలు సమర్పించుట, పెళ్ళిళ్ళు, నామకరణము ఇటువంటి కార్యక్రమాలకు గాను సౌకర్యంగా ఉండడానికి ఒక షెడ్ నిర్మాణం జరిపించడానికి ఈరోజు శుభదినం కాబట్టి భూమి పూజ చేయడమైనది. భక్తులు, జ్ఞానులు, భక్త పిపాసులు, జిజ్ఞాసులు ఈ సౌకర్యమును ఉపయోగించి ఈ దేవాలయ అభివృద్ధికి మరియు దేవాలయం యొక్క ప్రచారానికి కూడా సహకరించి దేవుడి కృపాశీర్వాదములకు ప్రార్థనలు కదలని నా ప్రార్థన. ఓం నమః.